మంత్రి తోట నరసింహ గారు సార్ చెప్పండి సార్ ఎలా ఈ కార్యక్రమం ఎలా జరగబోతుంది ప్రధాన ఎజెండా ఏదనుకోవచ్చు. ప్రధాన అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలందరూ కూడా ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఒక ఆత్మీయ సమావేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గౌరవ శాసనమండలి సభ్యులు సోదరులు శ్రీ తోట తిమ్మతులు గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కాపులు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో మాజీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్స్ ఇతర పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది కాపు నేతలతో. ఎందుకంటే ఈరోజు కాపులు అన్నది ఈ రాష్ట్రంలో ప్రధాన భూమికి పోషించేవారు. ఏ ప్రభుత్వం రావాలన్నా కాపులే అన్నదే ప్రధానం అన్నది మీ అందరికీ తెలిసిందే సంఖ్యాపరంగా. ఆ నేపథ్యంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా కాపులందరూ కూడా ఐకమత్యంతో ఉన్నారు, ఏకతాటి మీద ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీకి కాపులందరూ కూడా మద్దతు ఉంది, కాపు సోదరులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వెంటే ఉన్నారు అని ఈరోజు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ మరి ముఖ్యంగా జనసేన ప్రభుత్వం పార్టీ కానీ అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడం, మా వెంటే ఉన్నారు కాపులందరూ అనే తప్పుడు ప్రచారాన్ని ఈ రాష్ట్ర ప్రజానికానికి ఇస్తూ ఉన్నారు. అది తప్పు అనే చెప్పే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా పటిష్టంగా కాపు నేతలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారా అన్నది ఈరోజు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. దీంట్లో మేము మనకి ముఖ్యమైన నాయకులందరూ ఉంటారు, వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు. ఈరోజు రేపు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2029లో ఈ లోపుగా జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇతరత్ర కానీ మరి కాపు నేతలందరూ కాపులు సంబంధించిన యువకులు కానీ మహిళలు కానీ అందరూ కూడా మరి జగన్ గారికి సపోర్ట్ చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తామని ఇతరత్ర అనేక రకాలుగా కాపులు చేసేవారు. ఈరోజు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపు నేస్తం లేదు, ఏ నేస్తం కూడా లేదు, ఎవరికి కూడా ఏ రకంగా కూడా చేస్తారు. మరి ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు కానీ కాపుల మీద జరిగేటువంటి కార్యక్రమాలు కానీ మన నిన్నగాక మనం చూసాం. మరి విజయవాడలో ఒక అబ్బాయిని దారుణంగా హింసి చంపేశారు. ఇలాగ అనేక జరుగుతూ ఉన్నాయి కాపులు కుర్రోళ్ళ మీద ఇతర ఏ పార్టీ అవునాయి. అటువంటి వ్యక్తులకి అలాగే ఆ క్రిమినల్కి కులం ఉండదు, అటువంటి కులాన్ని ఈ విధంగా ఆస్వాదించి నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ జిల్లా వేదికగా కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మాటలు 3 నెలల ముందు ఒకలాగా ఉంటాయి, ఈ రోజు ఒకలా ఉంటాయి. మీరు చూస్తూ ఉన్నారు కదా. ఇదేమన్నాడు ఆయన, గతంలో కాపు అన్న కులం అన్నది చాలా ముఖ్యం, కులం ఉండాలి అని పెంచి గుద్దేశాడు ఆయన. మరి నిన్నే ఏం మాట్లాడాడు కులం ఏంటి అంటున్నాడు. మరి అన్నీ 2 రకాలు మాట్లాడే వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోకూడదు. ఒకే మాట మీద స్టాండర్డ్ ఉన్న వాళ్ళ గురించి అయితే మనం చెప్పచ్చు. 6 నెలలకు ఒక మాట, మళ్ళీ ఇంకో 3 నెలలకు ఒక మాట మాట్లాడుతూ స్పష్టంగా మీరు చూస్తున్నారు ఈరోజు సోషల్ మీడియాలో కానీ మీ యొక్క మీడియా ద్వారా కానీ ఆయన గతంలో ఏమన్నారు ఇప్పుడు ఏమన్నారు అనేది కూడా మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఆ రకమైనటువంటి విధానం సరైనది కాదని నేను ఉద్దేశం. క్రిమినల్కి వైసీపీ మద్దతు తెలుపుతుందని కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి, దాన్ని ఎలా చూడాలంట? అది చాలా సంపూర్ణ. క్రిమినల్కి ఎవరు చేస్తారు మద్దతు? మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళండి నిన్న? చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎందుకు వచ్చారు? మొన్న ఎవరో అబ్బాయి చనిపోయాడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో, అదేదో క్రిమినల్ అనేటువంటి ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ ఫ్యామిలీని ఎందుకు వినిపించుకుని 1 గంట వరకు వారికి రకరకాల వాగ్దానాలు ఇచ్చారు, అమలు కానిటువంటివి. దాంతో పాపం ఏదో నిజం అనుకుని నమ్మారు. మరి ఈ నేపథ్యంలో ఈ రకమైనటువంటి విధానం జరుగుతూ ఉంది. అట్లా అన్నట్లుగా అన్నాక వాళ్ళు ఏం సరిపోరని నేను అనుకుంటా ఉన్నాను. ఇది పరిస్థితి. ఇప్పుడైతే ప్రస్తుతం కొంతమంది వైసీపీకి సంబంధించిన కాపు నేతలందరూ కూడా ఇప్పటికే ఇక్కడికైతే చేరుకున్నారు. దీనికి సంబంధించి మంత్రి తోట నరసింహ గారు సార్ చెప్పండి సార్ ఎలా ఈ కార్యక్రమం ఎలా జరగబోతుంది, ప్రధాన ఎజెండా ఏదనుకోవచ్చు. ప్రధాన అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలందరూ కూడా ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఒక ఆత్మీయ సమావేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గౌరవ శాసనమండలి సభ్యులు సోదరులు శ్రీ తోట తిమ్మతులు గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కాపులు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో మాజీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్స్ ఇతర పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది కాపు నేతలతో. ఎందుకంటే ఈరోజు కాపులు అన్నది ఈ రాష్ట్రంలో ప్రధాన భూమికి పోషించేవారు. ఏ ప్రభుత్వం రావాలన్నా కాపులే అన్నదే ప్రధానం అన్నది మీ అందరికీ తెలిసిందే సంఖ్యాపరంగా. ఆ నేపథ్యంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా కాపులందరూ కూడా ఐకమత్యంతో ఉన్నారు, ఏకతాటి మీద ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీకి కాపులందరూ కూడా మద్దతు ఉంది, కాపు సోదరులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వెంటే ఉన్నారు అని ఈరోజు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ మరి ముఖ్యంగా జనసేన ప్రభుత్వం పార్టీ కానీ అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడం, మా వెంటే ఉన్నారు కాపులందరూ అనే తప్పుడు ప్రచారాన్ని ఈ రాష్ట్ర ప్రజానికానికి ఇస్తూ ఉన్నారు.
అది తప్పు అని చెప్పే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా పటిష్టంగా కాపు నేతలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారా అన్నది ఈరోజు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. దీంట్లో మేము మనకి ముఖ్యమైన నాయకులందరూ ఉంటారు, వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు. ఈరోజు రేపు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2029లో ఈ లోపుగా జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇతరత్ర కానీ మరి కాపు నేతలందరూ, కాపు సంస్థల యువకులు కానీ మహిళలు కానీ అందరూ కూడా మరి జగన్ గారికి సపోర్ట్ చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తామని ఇతరత్ర అనేక రకాలుగా కాపులు చేసేవారు. ఈరోజు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపు నేస్తం లేదు, ఏ నేస్తం కూడా లేదు, ఎవరికి కూడా ఏ రకంగా కూడా చేస్తారు. మరి ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు కానీ కాపుల మీద జరిగేటువంటి కార్యక్రమాలు కానీ మనం చూసాం. మరి విజయవాడలో ఒక అబ్బాయిని దారుణంగా హింసి చంపేశారు. ఇలాగ అనేక జరుగుతూ ఉన్నాయి కాపులు కుర్రోళ్ళ మీద ఇతర ఏ పార్టీ అవనే అటువంటి వ్యక్తులకి అలాగే ఆ క్రిమినల్కి కులం ఉండదు, అటువంటి కులాన్ని ఈ విధంగా ఆస్వాదించి నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ జిల్లా వేదికగా కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మాటలు 3 నెలల ముందు ఒకలా ఉంటాయి, ఈ రోజు ఒకలా ఉంటాయి. మీరు చూస్తూ ఉన్నారు కదా. ఇదేమన్నాడు ఆయన, గతంలో కాపు కులం అన్నది చాలా ముఖ్యం, కులం ఉండాలి అని పెంచి గుద్దేశాడు ఆయన. మరి నిన్నే ఏం మాట్లాడాడు కులం ఏంటి అంటున్నాడు. మరి అన్నీ 2 రకాలు మాట్లాడే వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోకూడదు. ఒకే మాట మీద స్టాండర్డ్ ఉన్న వాళ్ళ గురించి అయితే మనం చెప్పచ్చు. 6 నెలలకు ఒక మాట, మళ్ళీ ఇంకో 3 నెలలకు ఒక మాట మాట్లాడుతూ స్పష్టంగా మీరు చూస్తున్నారు ఈరోజు సోషల్ మీడియాలో కానీ మీ యొక్క మీడియా ద్వారా కానీ ఆయన గతంలో ఏమన్నారు ఇప్పుడు ఏమన్నారు అన్నది కూడా మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఆ రకమైనటువంటి విధానం సరైనది కాదని నేను ఉద్దేశం. క్రిమినల్కి వైసీపీ మద్దతు తెలుపుతుందని కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి, దాన్ని ఎలా చూడాలంటారు? అది చాలా సంపూర్ణ. క్రిమినల్కి ఎవరు చేస్తారు మద్దతు? మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళాడు నిన్న? చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎందుకు వచ్చారు? మొన్న ఎవరో అబ్బాయి చనిపోయాడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో, అదేదో క్రిమినల్ అనేటువంటి ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ ఫ్యామిలీని ఎందుకు వినిపించుకుని 1 గంట వరకు వారికి రకరకాల వాగ్దానాలు ఇచ్చారు, అమలు కానటువంటివి. దాంతో పాపం ఏదో నిజం అనుకుని నమ్మారు. మరి ఈ నేపథ్యంలో ఈ రకమైనటువంటి విధానం జరుగుతూ ఉంది. అట్లా అన్నట్లుగా అన్నాకి వాళ్ళు ఏం సరిపోరని నేను అనుకుంటా ఉన్నాను. ఇది పరిస్థితి. ఇప్పుడైతే ప్రస్తుతం కొంతమంది వైసీపీకి సంబంధించిన కాపు నేతలందరూ కూడా ఇప్పటికే ఇక్కడికైతే చేరుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశం మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. అలాగే ఎమ్మెల్సీ తోట తిరుమతుల సారథ్యంలో ఈ యొక్క సమావేశం అయితే నిర్వహిస్తుంది. ముఖ్యంగా వైసీపీ అంటే మొత్తం కాపులు అంతా ఉన్నారు. అలాగే ప్రధానంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకి ఎటువంటి సంబంధం లేదు. మేము ఎప్పటి నుంచో ఈ సమావేశం నిర్వహించాలనుకున్నాం, కానీ ఈ సమావేశం ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏ విధంగా వెళ్ళాలి, అలాగే రాబోయేది మళ్ళీ వైసీపీ పార్టీ కాబట్టి వైసీపీ అంటే కాపులందరూ కూడా ఉన్నారని ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా కూడా మేమంతా కూడా ఈ సమావేశం అయితే ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకైతే సరైన పొంతన లేని మాటలు మాట్లాడుతూ గతంలో ఆయన స్టాండ్ సరిగా ఉండదు, ఇప్పుడు ఒకలాగా గతంలో ఒకలాగా ఈ విధంగానేటువంటి రకరకాల మాటలు మాట్లాడుతూ ఈ విధంగా చేస్తున్నారు. ఇటువంటి విధానం సరైనది కాదు. అలాగే ఆ క్రిమినల్కి కాపు ఈ విధంగా మద్దతు తెలిపే వరకు మేము కూడా చేయడం లేదు. అలాగే అతను గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వ్యాఖ్యలకి సరైన విధంగా కూడా చేయలేదు. ఏదేమైనా ఇప్పుడు జరిగినటువంటి సమావేశంలో అనేక విషయాలు ఇప్పుడైతే చర్చించడం జరుగుతుందని కూడా, అలాగే ఇక్కడ చేరుకున్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు అలాగే కాపు నేతలు కూడా ఇక్కడికైతే చేరుకుని ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV